విశాఖ అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పడం జరిగింది. సో, ఏమేమి ఉన్నాయి చూసుకున్నట్లయితే గనక అంగన్వాడీ కార్యకర్త మరియు సహాయకురాలు పోస్టులకు ప్రత్యేక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో, ఎలిజిబిలిటీ చూసుకుంటే కనుక 10th లేటెస్ట్ డీటెయిల్స్ అనేవి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టి ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీకి సంబంధించి పోస్టులు అయితే ఖాళీగా అయితే చెప్పడం జరిగింది. అంగన్వాడీ కార్యకర్త కింద 3 ఖాళీల పోస్టులు అయితే ఉన్నాయి. అంగన్వాడీ సహాయకురాలు 23 పోస్టులు అయితే ఉన్నాయి. వర్క్ ఎక్కడ చేయాలని మనం చూసుకున్నట్లయితే కనుక విశాఖపట్నంలో వచ్చి పెందుర్తిలో, అలాగే విశాఖపట్నంలో వార్డ్ నెంబర్ 94లో, వార్డ్ నెంబర్ 64, వార్డ్ నెంబర్ 72, 74, 48, 25, 36, 63, 37, 25 సంబంధించి ఓసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, బీసీఈ వాళ్ళకి కానీ, బీసీసీ కానీ, బీసీబీ కానీ అయితే ఉండడం జరిగింది. అలాగే భీమునిపట్నంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ, ఎస్టీ, ఓసీ వాళ్ళకైతే, బీసీఈ వాళ్ళకైతే ఉన్నాయి. సో, ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే కనుక 10వ తరగతి పరీక్ష ఉత్తీర్ణత చూసి 50 మార్కులు అయితే ఉంటుంది. అలాగే ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ లేదా ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా సర్టిఫికేట్ కలిగి ఉంటే మనకైతే 5 మార్క్స్ అనేవి ఉంటాయి. లేదా వితంతువులకు 5 మార్కులు, లేదా మైనర్ పిల్లలకు కలిగిన వితంతువులకు ఉంటే కనుక 5 మార్కులు, అలా 10 మార్కులు అయితే యాడ్ చేయడం ఉంటుంది. పూర్తి అనాథ లేదా క్రాపరీ మరియు ఓం లేదా ప్రభుత్వ సంస్థల నందు నివసించి మంచి నడవడిక మరియు సత్ప్రవర్తన సర్టిఫికేట్ కలిగిన వారికి 10 మార్కులు అయితే ఉంటాయి. అర్హత కలిగిన వికలాంగులకు 5 మార్కులు. మౌలిక ఇంటర్వ్యూ 20 మార్క్స్ ఉంటాయి. మొత్తం 100 మార్క్స్కి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. పోస్టుకు సంబంధించిన అర్హతలు మనం చూసుకున్నట్లయితే కనుక ప్రధానంగా స్థానిక స్థిర నివాసం కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్థి అయి ఉండాలి. సో, అక్కడైతే ఎవరైతే ఉంటున్నారో స్థానికంగా, సో వాళ్ళకి వివాహిత అంటే వివాహం చేసుకున్న స్త్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అలాగే అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణత చెందాలి, అంటే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే తేదీ 7వ నెల 2023 నాటికి 21 సంవత్సరాల నుండి 30వ సంవత్సరంలో వయసు కలిగి ఉండాలి. అంటే 21 సంవత్సరం నుండి 35 ఇయర్స్ వరకు కలిగి అయితే ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ రోస్టర్ కేటాయించిన అంగన్వాడీ కేంద్రంలో 21 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు లభ్యం కానప్పుడు మాత్రమే 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థుల దరఖాస్తును పరిశీలించబడును. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 21 సంవత్సరాలు నిండి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆ కేటర్కి సరిపోతే మాత్రమే 18 సంవత్సరాల నుండి ఉన్నవారిని తీసుకుంటామైతే చెప్పడం జరిగింది. అంగన్వాడీ కార్యకర్త మరియు ఆయా పోస్టులు ఖాళీ ఉన్న అంగన్వాడీ కేంద్రములు మరియు వాటికి కేటాయించే రోస్టర్ వివరములు సంబంధిత ఐసిఏడెన్ ప్రాజెక్ట్ కార్యాలయంలో లభించును. సో, ఈ పైన ఉన్న డీటెయిల్స్ అన్ని కనుక మీరు నచ్చితే కనుక స్త్రీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు పూర్తి వివరాలతో కుల కానీ, విద్యార్థి కానీ, వాళ్ళ విద్యకు సంబంధించిన డీటెయిల్స్ కానీ, అలాగే వివాహ సంబంధించిన డీటెయిల్స్ కానీ, సో గేజియేటెడ్ అధికారిచే అసిస్టేషన్ చేయించిన తమ దరఖాస్తులను సంబంధిత శిశు అభివృద్ధి పథకపు అధికారి కార్యాలయానికి నేరుగా కానీ, పోస్ట్ ద్వారా కానీ 15వ తారీఖు లోపల, అంటే ఈ నెల 15వ తారీఖు లోపల నుండి 23వ తారీఖు లోపల, 15వ తారీఖు నుండి 23వ తారీఖు లోపల సాయంత్రం 5 గంటల లోపల అందజేయాలి. గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు తిరస్కరించరు. సో, వాళ్ళైతే యాక్సెప్ట్ చేయరని చెప్పడం జరిగింది. నిర్దేశించిన అర్హతలు మరియు ప్రాధాన్యతలకు సంబంధించిన ధృవీకరణ పత్రంలో జతపరిచిన దరఖాస్తుల అర్హత కొరకు పరిశీలించబడవు. అలాగే ఎవరైతే ఇప్పుడు 10th క్లాస్ సర్టిఫికేట్ ఉందనుకోండి, పాస్ చేసి పెట్టలేదనుకోండి, సో పెట్టకపోతే కనుక వాళ్ళైతే పక్కన పడేస్తారని చెప్పడం అయితే జరుగుతుంది. సో, ఇవి ఫ్రెండ్స్ పోస్ట్కి సంబంధించిన అర్హతలు. సో, ఇంకా మనం చూసుకున్నట్లయితే కనుక అప్లికేషన్ ఫామ్, అభ్యర్థి పేరు, భర్త పేరు, దరఖాస్తు చేస్తున్న పోస్ట్ పేరు, అలాగే కులము, కేటగిరీ, వికలాంగుల ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అర్హుల, పుట్టిన తేదీ, వయసు, విద్యార్హత, స్థానిక నివాసము, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఎంటర్ చేసిన తర్వాత మీరు పోస్ట్లో కానీ లేదా అంగన్వాడీ కార్యకర్తల అక్కడికి వెళ్ళి
సో శిశు అభివృద్ధి పథకపు అధికారి కార్యాలయానికి వెళ్ళి నేరుగా కానీ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తే కనుక 15వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు ఆల్రెడీ మనకి ఇప్పుడు ఈ నెల 18 వచ్చేసింది కాబట్టి సో ఇంకా మీకైతే 5 డేస్ అయితే టైం ఉంది. సో 5 డేస్లో సాయంత్రం 23వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల అందజేయాలి. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్.